హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ అరోమా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ నోరూరించి కొరమైన చేపల వేపుడు. ఈ చేపల వేపుడు చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నా స్టైల్‌లో ఈ చేపల వేపుడుని చేసి చూడండి. తిన్న వాళ్ళందరూ రెసిపీ అడగాల్సిందే. అంత బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ చేపల వేపుడికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, 2 బాదం పప్పులు, కొబ్బరి, మిరియాలు, ఇంకా గసగసాలు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్, అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు కొరమీన చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్, పసుపు, కారం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం, జీలకర్ర పౌడర్, తరిగిన కొత్తిమీర, ఆనియన్ పేస్ట్ 1 కప్పు, కారం, ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది 75% కుక్ అవ్వాలండి ఈ డీప్ ఫ్రైలో. చేప ముక్కలు విరిగిపోకుండా స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చేప ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో జీలకర్ర, కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ నేను ఉల్లిపాయ పేస్ట్ని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం.
స్లోగా మెల్లమెల్లగా కలుపుకుందాం, లేకపోతే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆల్రెడీ మసాలా అంతా చేప ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం, కొంచెం జీలకర్ర పౌడర్, సీజనింగ్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు పట్టదండి, స్లోగా టర్న్ చేసుకోవాలి. ఈ కొరమేను చేప ముక్కల్ని ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలండి, ఒక 2 మినిట్స్. టూ మినిట్స్ అయ్యాక ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. ఒక్కొక్కటిగా తీసుకొని స్లోగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కొర్రమేను చేపల వేపుడు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.